మనకి బాలయ్య సార్ పేరు వినగానే ఏం గుర్తొస్తుందిలా? పెద్ద పెద్ద సైన్మా డైలాగులు, సార్ విజిలేస్తే గాల్లో సూములు ఎగరటాలు యాదకొస్తుంది. కానీ ఇగో సార్ సైన్మా షూటింగ్లు ఉన్నా, బయట జనాల మధ్య ఉన్నా సార్కి సైన్మా డైలాగులు లేకుంటే నిద్ర పట్టదేమో ఉల్లా. ఇప్పుడు ఎలక్షన్ల ప్రచారంలో సుత సారు జనాల మధ్య పెద్ద పెద్ద సైన్మా డైలాగులతో మస్తు ప్రచారం చేస్తున్నాడు. సార్ ప్రచారం మీరైతే ఖచ్చితంగా చూడాల్సిందే. మన బాలయ్య బాబు సార్ ఎక్కడున్న వెరైటీనే, సార్ మాట వెరైటీనే, సార్ ఉండేది సుత జరైతే వెరైటీనే. అచ్చు గట్లనే సార్కి ఇప్పుడు హిందూపురంలో ఆయన ప్రచారం కూడా వెరైటీగా చేయబట్టే. సారు నెల్లూరు జిల్లా కందుకూరుకు పోయి జోరుగా ప్రచారం చేస్తున్నాడు. సారు స్టైల్లో మంచి మంచి ప్రసారాలు, పద్యాలు, సినిమా డైలాగులతో జనాలను మస్తుగా ఆకట్టుకుంటున్నాడు. ఒకసారి మీరే చూడుర్రి, జనాల మధ్యలో సారు మాస్ డైలాగులు ఎట్లేస్తున్నాడు. మెడమ చెప్పాలంటూ మెడలు విరిచేశాడు. అలాగే నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటే రాష్ట్రం అంతా కూడా కాష్టాలో మార్చేశాడు. మద్యపాన నిషేధం అన్నాడు. అలాగే పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం తన మద్యపాన వ్యాపారంలో ముంచేశాడు. అలాగే జగన్ అన్నట్టు జలగంలా పీడిస్తున్నాడు. అలాగే మావయ్యనంటూ మన మనోభావాలను తగలబెట్టాడు. అలాగే అవ్వ తాతల నోటిగాడ బొబ్బలాగేసుకున్నాడు. అలాగే నవరత్నాలంటూ మన నడువులన్నీ కురుంగదీశాడు. అలాగే నేనున్నానంటూ నువ్వు ఉంటే ఎంత కుర్రతో దుర్మార్గం, దగా, మోసం ఉంటుందో నిరూపించాడు. అలాగే మరి దళితులకు అండగా ఉండాలని చెప్పి వాళ్ళ చావులతో తన కేకలు ఆర్పుకున్నాడు, తన ఆకలి కేకలు ఆర్పుకున్నాడు. అలాగే నాక చెల్లెలు, నా అన్నదమ్ములంటూ ఆక చెల్లెల అన్నదమ్ముల ఆస్తిలోనే వాటాడుగుతున్నాడు. అలాగే నా ఆడపడుచులంటూ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నాడు. అమరావతి రైతుల బతుకులు రక్తపు ముద్దగా చేసే మార్చాడు. అలాగే ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిని అంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు. అలాగే నాయకుడిని అంటూ నయవంచకుడుగా మారాడు.